ప్రైజ్ ద లార్డ్. దేవుని నామునకు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. కృపా సత్య సంపూర్ణుడ, ప్రేమ కలిగిన తండ్రి, గత కాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ శుభదినమందు సామెతల గ్రంథం 31వ అధ్యాయంను ధ్యానించుకొనుచుండగా నీవే మాకు తోడయుండి వినుచున్న ప్రతి ఒక్కరి ఆత్మలను ప్రభువ వారి ఆత్మీయ జీవితంలో సహాయపడినట్లు, ఆత్మీయతలో ఎదుగునట్లు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సామెతల గ్రంథము 31వ అధ్యాయము. సామెతల గ్రంథం 31వ అధ్యాయము. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మొక్కి కనిన కుమారుడా నేనేమందును. నీ బలమును స్త్రీలకియ్యకము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు లెమూయేలు, అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు. త్రాగిన ఎడల వారు కట్టడలను మరతురు, దీనులందరికీ అన్యాయము చేయుదురు. ప్రాణము పోవుచున్న వానికి మద్యము నీయుడి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసము నీయుడి. వారు త్రాగి తమ పేదరికము మరతురు, తమ శ్రమను ఇక తలంచకుందురు. మూగవారికిని దిక్కులేని వారికందరికిని న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపము. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకముంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయునుగాని కీడేమీయూ చేయదు. ఆమె గొర్రెబొచ్చును అవిసెనారను వెదకును, తన చేతులార వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి తమ ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. తన పనికెత్తలకు భత్యము ఏర్పరచును. ఆమె పొలములో చూచి దానిని తీసుకొనును. తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచే. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొను. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటను చేత పట్టుకొను, తన వ్రేళ్లతో కుదురు పట్టుకొని వడుకును. దీనులకు తన చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చెలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించినవారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును, గవిని యొద్ద పేరుగొనిన వాడై ఉండును. ఆమె నారబట్టలు నేయించి అమ్మును. నడికట్లను వర్తకులకు అమ్మును. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా నుండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును.
ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలామంది కుమార్తెలు పతివ్రతా ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును. గవునుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ప్రభువా, విన్న ఈ వాక్యమును 20 60 100 ఫలింపచేసి వారి ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు సహాయపడినట్లు చేయండి. మంచి జ్ఞానమును దయచేయండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ దేవా కొరతగా ఉంటే ప్రభు వాటిని మీరు దయచేయమని, దినమెల్ల ప్రతి పనిలోనూ మీరే తోడుగా ఉండమని, వారి కుటుంబాలలో నీ ఆత్మను నివసింపచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.